కానీ ఇంత పౌరుషం ఇంత పొగరు ఉన్న ప్రభాకరు అసలు ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు కదా విచిత్రంగా. ఎవరు అనుకోరు ఇంత లవ్ మ్యారేజ్ ఇంత ట్విస్ట్లు ఉన్న జీవితంలో అని కదా. ఏదో అయిపోయిందిలే సార్. అయిపోవటం ఎట్టా కాదు కదా, ఏదో తెలిసి తెలియని వయసులోనా ఒక్కొక్క వయసులో మన ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ బాల్యం ఉంటుంది, కరెక్ట్, యవ్వనం ఉంటుంది, ఆ తర్వాత బాధలు, బందీలు, కేసులు, వేధింపులు, రకరకాలు. ఆ తర్వాత ఇంకేంటంటే అయిపోయింది జబ్బులు, ఈతి బాధలు, ఇక బాధలు, ఈతి బాధలు ఏముంది సార్ అదే. జీవితంలో. సో ఈ చిన్న వయసులోనే ప్రేమించేశారు మీరైతే. షడ్రుషులు ఉంటాయి జీవితం. కాదు కాదు, ఏ వయసులో? 22 వయసు. 22 ఏళ్ళకి ప్రేమలో పడిపోయారు. పెళ్లి చేసేసుకోవటాలు, అన్నీ ఎదిరించటాలు. సో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఉండదు, మర్చిపోయారా? ఎటు చేసావేంటి అనిపిస్తుందా? ఆ రోజుల్లో అట్లా చేసావేంట్రా అని అనిపిస్తుంది. ఏ చేసినా తప్పు రాలేదు సార్. ఏ చేసినా భావించేవాళ్ళు తప్పు అని అనుకున్నా అది తప్పు అనిపించలా. తప్పే ఉందా ఆ పూట? ఆ వయసులో మీకు అది సబబు అనిపించింది, పెళ్లి చేసుకున్నారు. తప్పే. మా తల్లిదండ్రులు వ్యతిరేకించినా, అవతల వాళ్ళు వ్యతిరేకించినా, వాళ్ళు వ్యతిరేకించినా, వీళ్ళు వ్యతిరేకించినా, ఓహో ఇద్దరు 2 కుటుంబాలు వద్దన్నయ్యా? డబ్బులు లేదని నీళ్ళు. ఎవరు యువతల వాళ్ళు? మీ అమ్మాయి తరపు వాళ్ళు, మీ వాళ్ళు, మీ అమ్మ నాన్న వాళ్ళు. వాళ్ళకే ఉంది సార్. వాళ్ళకేం లేదు అంటే డబ్బు లేకపోవడం నేరమా ఏంటి అంత తేలిగ్గా? వాళ్ళకి ఏమందంటే వాళ్ళకి మా దగ్గర లేదని అంత లేదు అడగంటున్నా. అంటే మళ్ళీ అదే ఏం పొగరు అసలు మనిషికి. మీ ఉద్దేశంలో వాళ్ళకి మాకు లేదనే ఫీలింగ్ లో ఉన్నారు మీరు. అదండి, ఓకే, అది కావచ్చు. వాళ్ళకేముందంటే వాళ్ళు పిల్లనిచ్చారు కదండి. వాళ్ళు ఎక్కడ ఇచ్చారు సార్? అంటే వాళ్ళు కంటేనే కదా. సరే వాళ్ళు కన్నారు కాబట్టే కదా తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నారు. కాదని ఎవడన్నాడు దాన్ని? మనం కాదన్న చట్టం ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు కదా. సో అట్లా మొత్తానికి అది అంతా సుఖాంతం చేసుకున్నారు. సో ఇప్పుడైతే ఇక పొలిటికల్గా వస్తే మీకు నెక్స్ట్ 2024 మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా రాజకీయాల్లో? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో నేను 25-30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఆయన పకటకల్లకు అంటారు. ఏముంది, మా పక్కన జంగాలు ఉన్నారు, వాళ్ళు రోజు పకటకల్లకు అంటారు. కన్నోళ్ళందరూ పకటకల్లో సాధించలేరు కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పకటకల్లు అంటారు. పకటకల్లో పటాపంచులు అయిపోయే రోజులు దగ్గర పడినాయి సార్. సో నెక్స్ట్ అధికారం మీదే 100% చంద్రబాబు గారు శాసనసభ సాక్షిగా ఏమైతే ఛాలెంజ్ చేశాడో దాన్ని నిరూపించుకునే వరకు మేమందరం కష్టపడి పోరాడతాం, సాధిస్తారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.